హలో ఎవరివన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం క్లాస్ 10th సోషల్ స్టడీస్లో సివిక్స్ టెక్స్ట్ బుక్లో లాస్ట్ చాప్టర్ అయిన అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ డిస్కస్ చేస్తున్నాం. మనము డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈజ్ బెటర్ దెన్ డిక్టేటర్షిప్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అని అన్నాము. దానికి రీజన్స్ ఏమేమి అంటే, డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఈక్వాలిటీ ఉంటుంది, డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్, తర్వాత క్వాలిటేటివ్ డెసిషన్ మేకింగ్, తర్వాత మెథడ్ టు రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్, తర్వాత రూమ్ టు కరెక్ట్ మిస్టేక్స్. ఇవన్నీ మనకు డెమోక్రటిక్ గవర్నమెంట్లో దొరుకుతాయి, అదర్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్లో దొరకవు. కాబట్టి డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈజ్ బెటర్ దెన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. తర్వాత ఇవన్నీ మన ఎక్స్పెక్టేషన్స్, అవి రియల్గా అయినాయి అంటే డౌటే. డెమోక్రటిక్ గవర్నమెంట్ యొక్కని మనం ప్రిన్సిపల్గానే చూడాలి, మాట్లాడుకోవాలా. అవి ఇంప్లిమెంటేషన్లో అంత బాగాలేదా అంటే, ఈ యొక్క డైలమా ఏదైతే ఉందో బాగుంటుందా బాగోదా. ఇదే మనకు డెమోక్రసీ యొక్క అవుట్కమ్స్ గురించి ఆలోచించమని పుష్ చేస్తుంది, ఫోర్స్ చేస్తుంది. అంటే డెమోక్రసీ ఊరికే మాట్లాడుకోవడానికే బాగుంటుందా, లేకుంటే దానివల్ల ఏమన్నా మంచి పనులు ఏమన్నా జరిగినాయా అంటే, డెమోక్రటిక్ యొక్క అవుట్కమ్స్ని చెక్ చేద్దాము అనుకుంటే ప్రతి డెమోక్రటిక్ కంట్రీ యొక్క అవుట్కమ్స్ అనేటివి వ్యారీ అవుతూ వెళ్తున్నాయి. ఎందుకంటే ప్రతి డెమోక్రటిక్ కంట్రీ యొక్క సోషల్ సిచ్యువేషన్స్, ఎకానమిక్ అచీవ్మెంట్స్, కల్చర్స్ వ్యారీ అవుతున్నాయి. కాబట్టి డెమోక్రటిక్ అవుట్కమ్స్ కూడా వ్యారీ అవుతున్నాయి. తర్వాత డెమోక్రసీ అనేది మ్యాజికల్ సొల్యూషన్ కాదు ప్రతి ప్రాబ్లంకి. డెమోక్రసీ అనేది ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మాత్రమే. అది మన కండిషన్స్ అనేది ఇస్తుంది. ఆ కండిషన్స్ని మనం వాడుకొని మన యొక్క గోల్స్ని అచీవ్ చేయాలి. తర్వాత పొలిటికల్ డొమైన్లో డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చేసి ఒక ఎఫెక్టివ్ గవర్నమెంట్, తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, తర్వాత అకౌంటబుల్ గవర్నమెంట్, తర్వాత రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, తర్వాత లెజిటిమేట్ గవర్నమెంట్ అనేటివి డిస్కస్ చేసినాం. తర్వాత ఇప్పుడు ఎకానమిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు క్యాజువల్గా ఆలోచించండి. ఇప్పుడు ప్రతి డెమోక్రటిక్ కంట్రీ యొక్క సిటిజన్ ఇదే అనుకుంటాడు, తన కంట్రీ బాగా డెవలప్ అవ్వాలి, ఎకానమిక్ స్టేటస్లో బాగా గ్రోత్ అవ్వాలి అనేది కోరుకుంటాడు. ఇది మన ఎక్స్పెక్టేషన్స్. మనకు తెలుసు ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ రియల్ కావు అని, నిజమైన జీవితంలో అవి నిజం కావు అని మనకు తెలుసు. ఇవి మన ఎక్స్పెక్టేషన్స్. అవి రియల్గా జరిగినాయంటే ఏమో చూద్దాం. అది ఇఫ్ డెమోక్రసీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొడ్యూస్ గుడ్ గవర్నమెంట్స్, డెమోక్రసీ ఉండడం వల్ల మంచి ప్రభుత్వాలు వస్తాయి అంటే అప్పుడు డెవలప్మెంట్ కూడా అదే రేంజ్లో జరుగుతుందని అనుకోవడం తప్పు. అలా జరగదు. అలా ఎందుకు జరగదు అంటే, ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నాయంటే, డెమోక్రసీ డస్ నాట్ ఫుల్ఫిల్ దీస్ ఎక్స్పెక్టేషన్స్. మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెడతానో, democracies provides good governments, then our country economic growth and development takes as usual. డెమోక్రసీ మనం ఇంప్లిమెంట్ చేసినాక మన యొక్క ఎకానమిక్ గ్రోత్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అదంతా అదే అయిపోతుంది అని మన ఎక్స్పెక్టేషన్. కానీ ఇది ఫుల్ఫిల్ కాదు. ఎందుకంటే ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నాయంటే, ఇఫ్ యూ కన్సిడర్ ఆల్ డెమోక్రసీస్ అండ్ ఆల్ డిక్టేటర్షిప్స్ ఫర్ ది 50 years బిట్వీన్ 1950 and 2000, డిక్టేటర్షిప్స్ హ్యావ్ స్లైట్లీ హయ్యర్ రేట్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్. నువ్వు ఒకవేళ 1950 సంవత్సరం నుండి 2000 సంవత్సరం ఈ మధ్యలో ఉన్న 50 years యొక్క ఎకానమిక్ గ్రోత్ డిఫరెంట్ కంట్రీస్ విత్ డిక్టేటర్షిప్స్ అండ్ డెమోక్రటిక్ కంట్రీస్ కంపారిజన్ చేస్తే నీకు అప్పుడు అర్థమవుతుంది ఏమి, డిక్టేటర్షిప్స్ యొక్క ఎకానమిక్ గ్రోత్ డెమోక్రటిక్ కంట్రీస్ యొక్క ఎకానమిక్ గ్రోత్తో పోలిస్తే అదే ఎక్కువగా ఉంది, డిక్టేటర్షిప్స్ యొక్క ఎకానమిక్ గ్రోత్. అంటే డెమోక్రటిక్ కంట్రీస్లో ఉండడం నష్టమే మనకు. ఎందుకంటే మనం ఎకానమిక్గా గ్రోత్ అవ్వలేకపోతున్నాం. అయితే వీసా ఇవ్వండి సార్, నార్త్ కొరియాకి వెళ్ళిపోతామంటే, మీకేం చెప్పినా ఎకానమిక్స్ ఫస్ట్ చాప్టర్లో డెవలప్మెంట్లో మనీ ఒకటే డెవలప్మెంట్ అనే అర్థం కాదు. మనీతో పాటు వేరే గోల్స్ కూడా మనం చెక్ చేస్తాం. ఏంటేటివి? సెక్యూరిటీ, ఎన్విరాన్మెంట్ విత్ ఫ్రీ పొల్యూషన్, తర్వాత రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ, నో డిస్క్రిమినేషన్. ఇవన్నీ కూడా మనం మనీతో పాటు చెక్ చేస్తాం. ఆ చాప్టర్లో మనం డిస్కస్ చేసాం. అలాగే డిక్టేటర్షిప్ గవర్నమెంట్లో ఎకానమిక్ స్టేటస్ అనేది, గ్రోత్ అనేది బాగా జరుగుతుంది అని
అయితే దాని అర్థము ఆ కంట్రీలో ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా సుఖాలుగా ఉన్నారని అర్థం కాదు. ఆ కంట్రీలో ఈక్వాలిటీ లేదు. ఈక్వాలిటీ లేనప్పుడు, అవకాశాలు లేనప్పుడు ఎంత మనీ ఉంటే వాళ్ళు ఏం చేసుకోగలరు? పాయింటే కదా. ఇప్పుడు మన పాయింట్కి వస్తే, మన డెమోక్రటిక్ కంట్రీలో నివసిస్తున్నాం. మన డెమోక్రటిక్ కంట్రీలో ఎకానమిక్ గ్రోత్ అనేది అంతగా బాగోలేదు. కాబట్టి డెమోక్రటిక్ కంట్రీ ఉండడం ఇంకెందుకు అని మనం వరి అవ్వచ్చు, డిస్కస్ చేయొచ్చు, కొంచెం వరి అవ్వచ్చు. కానీ బట్ దిస్ అలోన్ కెనాట్ బి రీజన్ టు రిజెక్ట్ డెమోక్రసీ. ఎకానమిక్ గ్రోత్ లేదు కదా, డెమోక్రసీ నాకు నచ్చదు అనడం మాత్రం తప్పు. యాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ ఇన్ ఎకానమిక్స్, ఎకానమిక్ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఆల్రెడీ మనం ఎకానమిక్స్లో చదివినాం కదా, డెవలప్మెంట్ అనేది ఉత్తం మనీ మీదనే డిపెండ్ అవ్వదు, మనీతో పాటు వేరే విషయాల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే కంట్రీస్ యొక్క ఎకానమిక్ గ్రోత్ అనేది ఉత్తం మనీ మీదనే డిపెండ్ అయి ఉండదు, వేరే ఫ్యాక్టర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది. ఒకటి కంట్రీస్ పాపులేషన్ సైజ్, ఆ కంట్రీలో ఎంతమంది నివసిస్తున్నారు. తర్వాత గ్లోబల్ సిచ్యువేషన్, ఆ కంట్రీ వేరే కంట్రీస్తో ఎలా ట్రేడ్ చేస్తుంది, ఎలా ట్రేడ్ జరుపుతోంది. తర్వాత ఆ కంట్రీస్కి మిగతా కంట్రీస్కి ఉన్న కోఆపరేషన్ ఎంత. తర్వాత ఆ కంట్రీ యొక్క ఎకానమిక్ ప్రియారిటీస్ ఏమి. వీటి మీద కూడా కంట్రీ యొక్క ఎకానమిక్ గ్రోత్, డెవలప్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనం కొన్ని కంట్రీస్ని కంపారిజన్ చేస్తాను, ఓకేనా. ఎకానమిక్ గ్రోత్, డెవలప్మెంట్, ఆ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్, ఓకేనా. ఆ డెవలపింగ్ కంట్రీస్లో కొన్ని డిక్టేటర్షిప్ గవర్నమెంట్స్ ఉన్నాయి, కొన్ని డెమోక్రటిక్ గవర్నమెంట్స్ ఉన్నాయి. అప్పుడు వాటి మధ్య ఎకానమిక్ గ్రోత్ కంపారిజన్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఎందుకంటే అవి రెండు డెవలపింగ్ స్టేజ్లోనే ఉన్నాయి కాబట్టి రెండు ఒకే రకంగా డెవలప్ అవుతాయి. తర్వాత ఓవరాల్ వి కెనాట్ సే దట్ డెమోక్రసీ ఈజ్ ఎ గ్యారంటీ ఆఫ్ ఎకానమిక్ డెవలప్మెంట్. డెమోక్రసీ ఉంది అంటే నీకేం గ్యారంటీ ఏం లేదు ఎకానమిక్ డెవలప్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. డెమోక్రసీ ఉందా, ఎకానమిక్ డెవలప్మెంట్ జరుగుతుంది అని ఎవడు చెప్తున్నాడు నీకు? ఎవడు గ్యారంటీ ఇచ్చినాడు చెప్పు? ఎవడు గ్యారంటీ ఇచ్చినాడు? ఎవడు గ్యారంటీలే కదా. కాబట్టి డెమోక్రసీ ఉండడంతో మాత్రంగా ఎకానమిక్ డెవలప్మెంట్ అనేది జరగదు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి. డెమోక్రసీ ప్రొవైడ్స్ పొలిటికల్ ఈక్వాలిటీ టు ఎవ్రీ సిటిజన్ బట్ నాట్ ఎకానమిక్ ఈక్వాలిటీ. అంటే పొలిటికల్ ఈక్వాలిటీ అంటే ప్రతి ఒక్కరికి ఓటు అధికారం అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరూ క్యాండిడేట్స్గా నిలబడవచ్చు, ప్రతి ఒక్కరూ ఎలక్షన్స్లో పోటీ చేయవచ్చు. ఇలా పొలిటికల్ ఈక్వాలిటీ డెమోక్రసీ అనేది ఇస్తుంది. కానీ ఎకానమిక్ ఈక్వాలిటీ అనేది మాత్రం ఈడు. ఎకానమిక్ ఈక్వాలిటీ అంటే ప్రతి సిటిజన్ దగ్గర సమానమైన డబ్బు అనేది ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు అంబానీ దగ్గర 13,000 కోట్లు ఉన్నాయి, అయితే ప్రతి ఒక్కరి దగ్గర అన్ని కోట్లునే ఉంటాయి అనేమో. అట్లా ఎకానమిక్ ఈక్వాలిటీ అనేది డెమోక్రసీ ఇవ్వదు, ఓన్లీ పొలిటికల్ ఈక్వాలిటీ అనేది ఇస్తుంది. ఇప్పుడు డెమోక్రసీని కండిషన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎలా? నీకు ఆపర్చునిటీస్ అనేది ఇస్తుంది నువ్వు డెవలప్ అవ్వడానికి. తర్వాత నీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని తొలగిస్తుంది, నువ్వు బాగా ఎకానమిక్గా డెవలప్ అనేది కండిషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ కండిషన్స్ని యూటిలైజ్ చేసుకొని మనం మన యొక్క గోల్స్ని అచీవ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. బట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ డెమోక్రసీ నాట్ టు ల్యాగ్ బిహైండ్ డిక్టేటర్షిప్స్ ఇన్ ద రెస్పెక్ట్. కానీ మనం ఇది ఆశించవచ్చు, మన యొక్క డెమోక్రసీ కంట్రీ లేకుంటే డెమోక్రటిక్ గవర్నమెంట్స్ డిక్టేటర్షిప్ గవర్నమెంట్స్ కంటే వెనకల పడి ఉండకూడదు, ఇంకా ముందుకే ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఎన్నో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. ఇవాళకి ఇప్పటికిప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ కూడా అయిపోవచ్చు ఎక్స్పెక్ట్ చేస్తే, ఓకేనా. When we find such significant differences in the rates of economic growth between countries under dictatorship and democracy, ఇప్పటికీ డెమోక్రటిక్ కంట్రీస్, డిక్టేటర్షిప్ గవర్నమెంట్ కంట్రీస్ మధ్య ఇలా ఎకానమిక్ గ్రోత్ మధ్య చిన్న తేడా అనేది ఇప్పటికీ ఉంది. బట్ ఇట్ ఈస్ బెటర్ టు ప్రిఫర్ డెమోక్రసీ యాజ్ ఇట్ హ్యాస్ సెవరల్ అదర్ పాజిటివ్ అవుట్కమ్స్. ఎకానమిక్ గ్రోత్ జరగట్లే డెమోక్రటిక్ కంట్రీలో, ఇంకెందుకు డెమోక్రసీ అనడానికి
వీల్లేదు. ఎందుకంటే డెమోక్రటిక్ కంట్రీస్లో వేరే పాజిటివ్ అవుట్కమ్స్ కూడా ఉన్నాయి, లైక్ ఈక్వాలిటీ, ఆపర్చునిటీస్ టు ద సిటిజన్స్ టు గ్రో దెమ్సెల్వ్స్. ఇలా ఈ ఆపర్చునిటీస్ అనేది డెమోక్రటిక్ కంట్రీస్లో ఉంటాయి, డిక్టేటర్షిప్ కంట్రీస్లో ఉండవు. కాబట్టే డెమోక్రటిక్ గవర్నమెంట్సే ఇప్పటికి కూడా ప్రిఫర్ చేయాలి, ఆల్దో దెర్ ఈజ్ నో ఎకానమిక్ గ్రోత్ యాజ్ కంపేర్ టు డిక్టేటర్షిప్ గవర్నమెంట్స్ ఇన్ ద డెమోక్రటిక్ గవర్నమెంట్స్. ఓకేనా? ఇప్పుడు ఇదంతా చదివినాం కదా, ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతారు, వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ ది డెమోక్రటిక్ గవర్నమెంట్ ఇన్ ద ఎకానమిక్ డొమైన్ అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం రాస్తారు, పాజిటివ్ రాయాలి, నెగిటివ్ రాయాలి. ఓకేనా? ఎవిడెన్సెస్ మనకి ఏం షో చేస్తాయంటే డిక్టేటర్షిప్ గవర్నమెంట్సే ఎకానమిక్ గ్రోత్లో కొంచెం ఎక్కువ ఉన్నారు యాజ్ కంపేర్ టు డెమోక్రటిక్ గవర్నమెంట్స్. కానీ ఉత్త మనీ మాత్రమే ఎకానమిక్ డెవలప్మెంట్ మీద డిపెండ్ అయి ఉండదు, వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. కంట్రీస్ పాపులేషన్ సైజ్, గ్లోబల్ సిచ్యువేషన్, కోఆపరేషన్ విత్ అదర్ కంట్రీస్, తర్వాత ఎకానమిక్ ప్రియారిటీస్ గివెన్ బై ద కంట్రీస్. ఇవి కూడా కంట్రీస్ యొక్క డెవలప్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. తర్వాత ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయో డిక్టేటర్షిప్ గవర్నమెంట్స్ అలాగే డెమోక్రటిక్ గవర్నమెంట్స్, వాటి మధ్య కంపారిజన్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, నెగ్లిజిబుల్ అని అర్థం. తర్వాత ఎకానమిక్ గ్రోత్ లేదు కదా డెమోక్రసీ, ఎందుకంటే దానికి వేరే సెవెరల్ పాజిటివ్ అవుట్కమ్స్ ఉన్నాయి కాబట్టి డెమోక్రసీని ప్రిఫర్ చేయాలి అని మనం తెలుసుకున్నాం. ఈ 3 పాయింట్స్. నెక్స్ట్ చెప్పబోయే రిడక్షన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అండ్ పావర్టీ, దాంట్లో కూడా కొన్ని పాయింట్స్ రాస్తే మీకు 4 out of 4 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పిక్చర్ అనేది ఇచ్చినట్టు, దాన్ని అర్థం చేసుకునే ట్రై చేద్దాం. ద రిచ్ గెట్ బఫ్. ద రిచ్ గెట్ బఫ్. బఫ్ అంటే ఇక్కడ కండ. ఓకేనా? దాని అర్థం. ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉన్నా ప్రతి కంట్రీలో ఈ రిచ్, పూర్, మిడిల్ క్లాస్ మధ్య ఉండే తేడా ఎప్పటికీ ఉంటుంది. రిచ్ మెన్ గెట్స్ రిచర్, పూర్ మెన్ గెట్స్ పూరర్. చూడండి, ఇక్కడ అసలు పూర్ మెన్ దగ్గర ఎముకలు మాత్రమే ఉన్నాయి, కండ ఏం లేదు. మిడిల్ మెన్ దగ్గర కొంచెం ఎముకలు ఉన్నాయి, కండ ఉంది. కానీ రిచ్ మ్యాన్ దగ్గర మొత్తం కండనే ఉంది, అంటే డబ్బులు. ఇక్కడ బఫ్ని అంటే కండని మనకి ఇక్కడ మనీతో పోల్చి చెప్తున్నారు అనమాట. ఇక్కడ కూడా మనకు ఇక్కడ ఒక పిక్చర్లో ఈ అమ్మ అడుగుతుంది ఈ పిల్లోడిని వచ్చి, ఓ మై గుడ్నెస్ లిటిల్ ఫర్ హౌ ఫార్ డిడ్ యూ ఫాల్ డౌన్. ఎలా పడిపోయినావు ఇంత దూరం నుండి కిందకి అంటే, వీడొచ్చి రివర్స్లో ఏమడుగుతాడు, ఫస్ట్ నువ్వు చెప్పు నేను ఎందుకు పడిపోయినాను అంటే. ఈ బేసిక్ ఫెసిలిటీస్ కూడా పావర్టీ మెన్, పూర్ మెన్ దగ్గర లేవు. ఏవేవి? హౌసింగ్, హెల్త్ కేరు, స్కూలింగ్, హంగర్, ఇవి కూడా బేసిక్ ఫెసిలిటీస్ లేవు. ఈ బేసిక్ ఫెసిలిటీస్ లేకోకుండా ఎట్లయిపోయినావు నువ్వు అని ఏం అడుగుతా అంటే, ఇవి లేకోకుండా నేను ఎట్లయిపోయినావు నువ్వు చెప్పు ఫస్ట్ అని అడుగుతాను. ఇవి కూడా వీళ్ళ దగ్గర నుండి ఎవరు లాగేసుకున్నా అంటే ఈ రిచ్ పీపులే. అర్థమవుతుందా? ఇది ఇక్కడ మనకు సిగ్నిఫికెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇప్పుడు ఈ టేబుల్స్ అనేటివి చదువుదాం మనము. ఒకటి, టేబుల్ 1, రేట్స్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్ ఫర్ డిఫరెంట్ కంట్రీస్ 1950 to 2000. ఎకానమిక్ గ్రోత్స్ అనేటివి కంపారిజన్ చేసినారు, చూద్దామా. డెమోక్రటిక్ కంట్రీస్ యొక్క గ్రోత్ రేట్ అనేది 3.95% ఉంటే, డిక్టేటర్షిప్ రిజిమ్స్ అనేది 4.42 ఉంది. డెమోక్రటిక్ గవర్నమెంట్స్ కంటే ఎక్కువ ఉంది గ్రోత్ రేట్. పూర్ కంట్రీస్ అండర్ డిక్టేటర్షిప్ వచ్చేసి 4.34, పూర్ కంట్రీస్ అండర్ డెమోక్రసీ వచ్చేసి 4.8. అంటే డెవలపింగ్ కంట్రీస్ ఈ లాస్ట్ 2వి, రో 3, రో 4 అనమాట. ఇప్పుడు చూడండి, ఈ డెమోక్రసీ మరియు డిక్టేటర్షిప్ గవర్నమెంట్స్ ఏవైతే డెవలపింగ్లో స్టేజ్లో ఉన్నాయో వాటి యొక్క గ్రోత్ రేట్ కంపారిజన్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఎందుకంటే దగ్గరలో ఉంది, ఎక్కువ డిఫరెన్స్ అనేది లేదు అని మనకు ఇక్కడ తెలుస్తుంది. కానీ ఓవరాల్గా చూస్తే అన్ని డెమోక్రటిక్ కంట్రీస్ డెవలపింగ్, నాట్ డెవలప్డ్, అన్ని కంట్రీస్ యొక్క ఎకానమిక్ గ్రోత్ అనేది చేస్తే డిక్టేటర్షిప్ గవర్నమెంట్స్ కంటే తక్కువగా ఉంది. ఇది మనకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, డెమోక్రటిక్ గవర్నమెంట్స్ యొక్క గ్రోత్ రేట్ వచ్చేసి 3.95, డిక్టేటర్షిప్ గవర్నమెంట్స్ యొక్క గ్రోత్ రేట్ వచ్చేసి 4.42. ఇవి రెండు గుర్తుపెట్టుకొని
మీ క్వశ్చన్స్లో కూడా రాయడానికి బాగుంటుంది, ఇంప్రెషన్ అనేది బాగుంటుంది. తర్వాత ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ ఇన్ సెలెక్టెడ్ కంట్రీస్, అంటే ఈ రిచ్ పూర్ మధ్య డిఫరెన్స్ ఏది ఉందో కంట్రీస్లో ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా. కంట్రీలో 20% ఇన్కమ్ అనేది 64 మెంబర్స్ దగ్గర ఉంటే సౌత్ ఆఫ్రికాలో, అదే కంట్రీలో 20% పీపుల్ దగ్గర 20% ఇన్కమ్ ఓన్లీ 2% పీపుల్ దగ్గర ఉంది. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తానంటే ఫస్ట్ కాలం వచ్చేసి మనకు రిచ్ పీపుల్, సెకండ్ కాలం వచ్చేసి పూర్ పీపుల్ గురించి సిగ్నిఫై చేస్తుంది అనమాట. అంటే సౌత్ ఆఫ్రికాలో 64 మెంబర్స్ దగ్గర నేషనల్ ఇన్కమ్ షేర్ చేకూరుస్తా అంటే అదే నేషనల్ ఇన్కమ్లో షేరు 2.9 మెంబర్స్ దగ్గర ఉంది. ఐ థింక్ ఫస్ట్ కాలం వచ్చేసి పూర్ అనుకుంటా, సెకండ్ కాలం వచ్చేసి రిచ్ అనుకుంటున్నా. ఐ థింక్ సో. ఓకేనా, నేను ఇంకొకసారి చెక్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ మనకు ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ ఇన్ సెలెక్టెడ్ కంట్రీస్, ఈ కంట్రీస్లో ఇన్కమ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యిందో మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే రిచ్ పీపుల్ బికమింగ్ రిచర్, పూర్ పీపుల్ బికమింగ్ పూరర్ అనేది మనకి ఇక్కడ సిగ్నిఫికెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు బ్రెజిల్లో చూస్తే 63, ఓకే ఇప్పుడు అర్థమైంది. ఓకేనా. 20% పీపుల్ ఎవరైతే రిచ్ ఉన్నారో వాళ్ళ దగ్గర 63% యొక్క ఇన్కమ్ అనేది ఉంది, నేషనల్ ఇన్కమ్. అదే 20% పీపుల్ ఎవరైతే పావర్టీ స్టేజ్లో ఉన్నారో వాళ్ళ దగ్గర కేవలం 2.6% షేర్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఉంది. అలాగే రష్యాలో 53% ఉంది, 4% ఉంది పావర్టీ స్టేజ్ అనేది. తర్వాత యూఎస్ఏలో 50% ఉంది. ఓకే, బెటర్ యూఎస్ఏలో అని అనుకోకూడదు, ఎందుకంటే అది రిచ్ పీపుల్ దగ్గర ఉంది. తర్వాత పూర్ పీపుల్ దగ్గర ఓన్లీ 4% ఉంది. యునైటెడ్ కింగ్డమ్లో 45% ఉంది రిచ్ పీపుల్ దగ్గర, కానీ పూర్ పీపుల్ దగ్గర 6% ఉంది ఇన్కమ్ అనేది. డెన్మార్క్లో 34% ఉంది నేషనల్ ఇన్కమ్ రిచ్ పీపుల్ దగ్గర, పూర్ పీపుల్ దగ్గర 9.6 ఉంది. హంగేరీలో నివసిస్తున్న పీపుల్ దగ్గర రిచ్ పీపుల్ దగ్గర 34% ఉండే నేషనల్ ఇన్కమ్, 10% ఉంది పూర్ పీపుల్ దగ్గర. హంగేరీ ఈజ్ బెటర్ కంట్రీ, ఎందుకంటే అంత డిఫరెన్స్ లేదు మనకు. ఓకేనా. హంగేరీ, డెన్మార్క్, యునైటెడ్ కింగ్డమ్ ఇవి 3 బెటరే. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ అయినా రిడక్షన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అండ్ పావర్టీ. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, డెమోక్రటిక్ కంట్రీస్ యొక్క ఎకానమిక్ గ్రోత్ డెవలప్మెంట్ అంత బాగోలేదు అని తెలుసుకున్నాం. ఓకే, అది పక్కన పెడదాం, సహిద్దాము. కానీ డెమోక్రటిక్ కంట్రీస్లో ఏదైతే ఇన్ఈక్వాలిటీ ఉందో, రిచ్, పూరు, మిడిల్ క్లాస్, అలాగే పావర్టీ, ఇవి ఏవైతే ఉన్నాయి వీటినైనా డెమోక్రటిక్ కంట్రీస్లో తగ్గించడానికి ఏమన్నా ప్రయత్నాలు ఏమన్నా జరిగినాయా, ఇవి తగ్గించగలిగినాయా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. పర్హాప్స్ మోర్ దెన్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ రీజనబుల్ టు ఎక్స్పెక్ట్ డెమోక్రసీస్ టు రెడ్యూస్ ఎకానమిక్ డిస్పారిటీస్. సర్లే, డెవలప్మెంట్ని ఆశించలేకపోయినాం డెమోక్రటిక్ కంట్రీస్ నుండి, కానీ ఎకానమిక్ ఏవైతే డిస్పారిటీస్ ఉన్నాయో రిచ్ పూర్, వీటినైనా తగ్గించగలిగిందా డెమోక్రసీ అనేది మనం తెలుసుకున్నాం. ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం ఇప్పుడు, కానీ ఎక్స్పెక్టేషన్స్ నెవర్ బికమ్ రియల్. ఈవెన్ వెన్ ఏ కంట్రీ అచీవ్స్ ఎకానమిక్ గ్రోత్, ఇప్పుడు చాలా కంట్రీస్ మనం డిక్టేటర్షిప్ గవర్నమెంట్స్ని ఎకానమిక్ గ్రోత్, డెవలప్మెంట్ బాగా జరిగింది అంటున్నాం, కానీ ఆ కంట్రీస్లో కూడా ఈ వెల్త్ అనేది ఏదైతే నేషనల్ ఇన్కమ్ అనేది వస్తుందో అది సిటిజన్స్, కంట్రీలో నివసిస్తున్న సిటిజన్స్ మధ్య కరెక్ట్గా పంచబడిందా, వాళ్ళు బాగా నివసిస్తున్నారా, సంతోషంగా బతుకుతున్నారా అంటే అదొక డౌటే. ఓకేనా. ఈజ్ ఎకానమిక్ గ్రోత్ ఇన్ డెమోక్రసీస్ అకంపనైడ్ బై ఇంక్రీజ్డ్ ఇన్ఈక్వాలిటీస్ అమాంగ్ ద పీపుల్స్. ఇది ఏదైతే ఎకానమిక్ గ్రోత్ ఉందో, ఎంత వస్తుందో నేషనల్ ఇన్కమ్ డెమోక్రసీస్లో, ఆ వస్తున్న నేషనల్ ఇన్కమ్ అయినా ఈ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడానికి సహాయపడుతుందా లేదా, ఇవి క్వశ్చన్స్. మనల్ని ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆర్ డూ డెమోక్రసీస్ లీడ్ టు ఏ జస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ ఆపర్చునిటీస్,
లేకోకుంటే వీటిని చేయలేకపోతుంది డెమోక్రటిక్ గవర్నమెంట్. సరేలే, ఎకానమిక్ గ్రోత్ డెవలప్మెంట్ బాగా లేదు, కానీ ఈ ఎకానమిక్ డిస్పారిటీస్ ఏవైతే ఉన్నాయో పూర్ రిచ్, వీటినైనా తగ్గించగలుగుతుందా లేదా డెమోక్రటిక్ గవర్నమెంట్స్ అనేది మనం ఇప్పుడు చెక్ చేయబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీ, ఇది మనకి ఇన్ఈక్వాలిటీ పేరా. తర్వాత పావర్టీ. మన క్వశ్చన్ కూడా ఇలాగే జరుగుతుంది. వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ ది డెమోక్రటిక్ గవర్నమెంట్ ఇన్ ఎకానమిక్ డొమైన్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ పావర్టీ అని మనకు అడుగుతారు. అప్పుడు మనము ఈ 2 పేరాస్లో ఉండే ఇన్ఫర్మేషన్ని కొంచెం రాసి వస్తే మనకు మార్క్స్ అనేది వస్తుంది. డెమోక్రసీస్ ఆర్ బేస్డ్ ఆన్ పొలిటికల్ ఈక్వాలిటీ. చెప్పిందా, డెమోక్రసీస్ మనకు పొలిటికల్ ఈక్వాలిటీని ఇస్తుంది, అష్యూర్ చేస్తుంది. ఆల్ ఇండివిజువల్స్ హ్యావ్ ఈక్వల్ వెయిట్ ఎలక్టింగ్ రిప్రజెంటేటివ్స్. ప్రతి ఓటర్ యొక్క ఓట్ వాల్యూ అనేది సేమ్ డెమోక్రటిక్ కంట్రీస్లో. ప్యారలల్ టు ద ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ ఇండివిజువల్స్ టు ద పొలిటికల్ అరేనా ఆన్ అన్ ఈక్వల్ ఫుట్టింగ్ వి ఫైండ్ గ్రోయింగ్ ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీస్. మనం ఇప్పుడు ఏదైతే పొలిటికల్ అరేనా గవర్నమెంట్లోకి ఎవరైతే వెనకలపడి ఉన్నారో ఇండివిజువల్స్, క్యాష్ పీపుల్, బ్యాక్వర్డ్ ఉన్నారో వారందరినీ గవర్నమెంట్లోకి తీసుకొని రావడానికి చాలా ప్రయత్నాలు అనేది చేస్తున్నాం మనము. బాగానే ఉంది. కానీ దానికి ప్యారలల్గా ఏం జరుగుతుందంటే, ఇది ఏదైతే ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయో అవి పెరుగుకుంటూ వెళ్తున్నాయి. పొలిటికల్ ఈక్వాలిటీని పెంచుతూ వెళ్తా అంటే ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీస్ కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. ఇది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎలా ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ అల్ట్రా రిచ్ ఎంజాయ్ ఏ హైలీ డిస్ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ వెల్త్. కంట్రీలో తక్కువ మంది దగ్గర చాలా ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. అలాగే వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా నేషనల్ ఇన్కమ్లో అలాగే ఉంది, ఎక్కువగానే ఉంది. ఎందుకు? ఇప్పుడు ఎంత మనీ వాళ్ళు సంపాదిస్తారో అంతకి తగ్గినంత ట్యాక్స్ వాళ్ళు కట్టాల్సి ఉంటుంది, లేకుంటే వాళ్ళ ఆస్తులు అనేది గవర్నమెంట్ వాళ్ళు జమ చేస్తారు. కాబట్టి వాళ్ళకి భయం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత రిచ్ అయితే అంత టోటల్ ఇన్కమ్ని, నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీలో కాంట్రిబ్యూషన్ కూడా అంతగానే పెరుగుతూ పోతుంది. కానీ ఎవరైతే వాళ్ళు బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళ ఇన్కము అంతనే ఉంది, వాళ్ళది పెరగట్లేదు, ఇంకా తగ్గుతుంది. దేర్ ఇన్కమ్స్ హ్యావ్ బీన్ డిక్లైనింగ్, వాళ్ళకి తగ్గుతూనే ఉంది ఇన్కమ్. సమ్టైమ్స్ దే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు మీట్ దేర్ బేసిక్ నీడ్స్ ఆఫ్ లైఫ్ సచ్ యాజ్ ఫుడ్, క్లాతింగ్, హౌస్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్, ఫుడ్, క్లాతింగ్, హౌస్, వాటిని కూడా అఫోర్డ్ చేయలేకపోతున్నారు బిలో పవర్టీ లైన్ ఉన్న పీపుల్. ఇప్పుడు మనకు ఇన్ఈక్వాలిటీ గురించి అర్థం చేసుకున్నాం. ఒకటి, డెమోక్రసీస్ వచ్చేసి మనకు, డెమోక్రటిక్ గవర్నమెంట్స్ వచ్చేసి మనకు పొలిటికల్ ఈక్వాలిటీ అనేది ఇస్తుంది. అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ యొక్క ఓట్ వాల్యూ సేమ్ ఉంటుంది రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవడంలో. తర్వాత పొలిటికల్ అయిన గవర్నమెంట్లోకి వెనకబడిన ఇండివిజువల్స్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు అనేవి చేస్తాను. కానీ దానికి ప్యారలల్గా ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీస్ కూడా అంతగానే పెరుగుతాయి. కంట్రీలో స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ దగ్గర లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ మనీ అనేది ఉంది. అలాగే వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా నేషనల్ ఇన్కంలో అలాగే ఉంది. కానీ ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంతైతే ఉందో అంతనే ఉంది, లేకుంటే అంతకంటే తక్కువ అవుతానే ఉంది. అలాగే వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎడ్యుకేషన్, హెల్త్, ఫుడ్, క్లాతింగ్, హౌస్, వాటిని కూడా వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతున్నారు, ఆ పరిస్థితికి వెళ్ళినారు. ఇన్ యాక్చువల్ లైఫ్ రియల్గా చూస్తే డెమోక్రసీస్ డు నాట్ అపియర్ టు బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ రెడ్యూసింగ్ ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీస్. కానీ మనము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం డెమోక్రసీస్ ఇదైనా చేస్తుందని, కానీ ఇది కూడా చేయలే. ఏమి ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించలేకపోయింది. దీన్ని మనం క్లాస్ 9th ఎకానమిక్ టెక్స్ట్ బుక్లో పావర్టీ యాజ్ ఎ ఛాలెంజ్ చాప్టర్లో మనం చదువుకున్నాం. ఓకేనా? ద పూర్ కాన్స్టిట్యూట్ ఏ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ అవర్ ఓటర్స్ అండ్ నో పార్టీ విల్ లైక్లీ టు లూజ్ దేర్ ఓట్స్. అంటే మనకు ఇక్కడ రిచ్ పీపుల్ యొక్క పర్సెంటేజ్, పాపులేషన్ పర్సెంటేజ్ తక్కువ ఉంది, పూర్ పీపుల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. అలాగే ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఓట్స్ని వదులుకోవాలి అనుకోరు.
ఆ ఓట్స్ కూడా వాళ్ళకే పడాలి అని కోరుకుంటారు. యet democratically elected governments do not appear to be as keen to address the question of poverty as they would expect them to. ఆ ఓట్స్ పడాలి అని వాళ్ళు కోరుకుంటారు, కానీ ఆ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెవలప్ అవ్వాలని ఏ ఒక్క క్యాండిడేట్ కావచ్చు, ఏ ఒక్క గవర్నమెంట్ కావచ్చు కోరుకోరు. ఎందుకు? ఇప్పుడు ఎందుకు అని వస్తుంది కదా దేనికైనా మనకు. క్వశ్చన్ ఉంది అంటే దానికి ఆన్సర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మీకు బయటికి వెళ్ళి నిజంగా కంటెస్ట్ ఏందో మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను చూడండి. ఇప్పుడు పూర్ పీపుల్ని క్యాండిడేట్స్, ఎలక్టెడ్ మెంబర్స్, గవర్నమెంట్స్ పైకి తీసుకుని రావాలి అని కోరుకున్నారనుకో, అప్పుడు వాళ్ళు బాగా చదువుకుంటారు, బాగా డెవలప్ అవుతారు, బాగా చదువుకుంటారు. వాళ్ళకప్పుడు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే శక్తి వచ్చినాక వాళ్ళు ఆలోచిస్తారు, వీళ్ళు కరప్ట్, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు చెడ్డోళ్ళు. అలా ఆలోచించినప్పుడు వాళ్ళు ఎవరైతే వాళ్ళకి సహాయం చేసినారో వాళ్ళకే ఓటేరు. వాళ్ళు ఈ మైండ్తో ఎలక్టెడ్ క్యాండిడేట్స్, గవర్నమెంట్స్ వాళ్ళని ఎప్పుడు పైకి తీసుకొని రావాలని కోరుకోరు. ఎందుకంటే వాళ్ళ సొంతంగా వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళు మనకు ఓట్లేరు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఉండి, లేకుంటే ఇంకా కిందకు పోని అని ఆలోచిస్తారు ఎలక్టెడ్ గవర్నమెంట్స్. ఆల్దో వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉన్నాయి, ఓటర్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నాయి, కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళని పైకి తీసుకొని రావాలి అని కోరుకోరు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎందుకు వాళ్ళు పావర్టీలో ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు. వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఎందుకు లేవు అంటే వాళ్ళ దగ్గర మనీ లేదు. ఇంకా కొంచెం క్లియర్గా చేయాలంటే వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు, అందుకే వాళ్ళు డెవలప్ అవ్వలేకపోతున్నారు, అందుకే వాళ్ళు మనీని సంపాదించలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర మనీ లేదు కాబట్టే వాళ్ళు రిసోర్సెస్ని అఫోర్డ్ చేయలేకపోతున్నారు, అందుకే వాళ్ళు ఇంకా పావర్టీ స్టేజ్లోనే ఉన్నారు. దాన్ని వీళ్ళు ఎవరైతే ఎలక్టెడ్ లీడర్స్, గవర్నమెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఆసరాగా తీసుకొని వాళ్ళని ఇంకా పూరే చేస్తున్నారు. వాళ్ళు డెవలప్ బాగా చదువుకున్నారనుకో వాళ్ళకి కష్టం అయిపోతుంది, వాళ్ళ మాట విన్నారు. ద సిచ్యువేషన్ ఈజ్ మచ్ వర్స్ ఇన్ సమ్ అదర్ కంట్రీస్. ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో రిచ్ పూర్ మధ్య డిఫరెన్స్, ఇది మిగతా కంట్రీస్ ఇంకా చాలా దారుణంగా ఉంది. లైక్ ఇన్ బంగ్లాదేశ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్ లివ్స్ ఇన్ పావర్టీ. 50%, 100లో ప్రతి 50 మంది కంటే ఎక్కువ మంది పావర్టీలోనే ఉంటున్నారు బంగ్లాదేశ్ కంట్రీలో. పీపుల్ ఇన్ సెవరల్ పూర్ కంట్రీస్ ఆర్ నౌ డిపెండెంట్ ఆన్ రిచ్ కంట్రీస్ ఈవెన్ ఫర్ ఫుడ్ సప్లైస్. ఏవైతే కంట్రీస్ పూర్ పీపుల్తో నివసిస్తున్నాయో ఆ కంట్రీస్ పూర్తిగా ఇప్పుడు రిచ్ కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి ఫుడ్ సప్లై కోసం. అంటే బేసిక్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళు అఫోర్డ్ చేయలేని స్థితికి వెళ్ళిపోయినారు. అలా మన యొక్క లీడర్స్ కావచ్చు, ఎవరైతే కరప్ట్ లీడర్స్ ఉంటారో వాళ్ళు ఇలా చేసినారు, వాళ్ళని ఈ పరిస్థితికి వచ్చినారు. ఇప్పుడు మనకు క్వశ్చన్ వస్తే దీంట్లో కొన్ని పాయింట్స్ ఏవి రాయాలంటే, డెమోక్రసీ is trying its best to reduce the inequality and poverty, but not totally. There is still difference between rich and poor. Although the proportion of the voters in the poverty is high, but the elected leaders and governments are not giving respect to them and making their situation too worse అండ్ బికమింగ్ కరప్టెడ్ మైండ్స్. అంటే మళ్ళీ ఇంత నెగిటివ్గా రాసే పని లేదు, కొంచెం ఇలా రాసినా కూడా మీకు మార్క్స్ వస్తాయి, ఓకేనా. మనం ఎకానమిక్ అవుట్కమ్స్ని చెప్తున్నాం. డెమోక్రసీలో ఫుల్ఫిల్ చేసిందా చెప్పండి? ఇన్ఈక్వాలిటీస్ తగ్గించిందంటే పూర్తిగా తగ్గించలేదు, కానీ తన బెస్ట్ మాత్రం ఇచ్చింది, తగ్గించడానికి ట్రై చేసింది. పైన 2 పాయింట్స్ పొలిటికల్ ఈక్వాలిటీ, అలాగే ప్యారలల్గా పొలిటికల్ అరేనాలోకి ఇండివిజువల్స్ని తీసుకొని వస్తుంటే దాని ప్యారలల్గా ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీస్ కూడా పెరుగుతున్నాయి. అలాగే రిచ్ పీపుల్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది టోటల్ ఇన్కంలో, పూర్ పీపుల్ యొక్క కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంది. ఒక్కొక్కసారి పూర్ పీపుల్ వాళ్ళ యొక్క బేసిక్ ఫెసిలిటీస్ని కూడా వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతారు. తర్వాత పూర్ పీపుల్లో కాంట్రిబ్యూషన్ అనే ఓటర్స్ యొక్క పాపులేషన్ అనేది ఎక్కువ ఉన్నా కానీ
Yet democratically elected governments do not appear to be as need to address the question of poverty as you would expect them to. ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది, వాళ్ళని మన దగ్గరగా తీసుకోవాలి అని ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఎప్పుడు అనుకోరు. ఏ ఇంటారులే అని పొగరు ఎక్కువ. ఓకేనా, దీనివల్ల వాళ్ళు ఇంకా పూర్ స్థితిలోనే ఉన్నారు. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఇన్ బంగ్లాదేశ్ లివ్స్ ఇన్ పావర్టీ. ఇలా ఎగ్జాంపుల్ రాసిన మార్కులు వస్తాయి. ఈ పాయింట్స్ లాస్ట్ చెప్పిన పాయింట్స్ కలిపి రాస్తే 4 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. అలాగే ఈ 2 యొక్క పర్సెంటేజెస్ గుర్తుపెట్టుకొని 3.95 డెమోక్రటిక్ కంట్రీస్, 4.42 డిక్టేటర్షిప్ కంట్రీస్. ఇప్పటికి మనం పొలిటికల్ డొమైన్, ఎకానమిక్ డొమైన్లో డెమోక్రసీ యొక్క అవుట్కమ్స్ని మనం చూసినాము, చదివినాము. నెక్స్ట్ మనము ఈ సోషల్ డొమైన్, సామాజిక పరంగా డెమోక్రసీ ఏమన్నా అవుట్కమ్స్ అనేటివి తీసుకుని వచ్చిందా లేదా అది చూద్దాం. ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చినారు చూడండి. ప్రపంచం మొత్తం మ్యాప్ అనేది ఒక వెల్త్ అనుకోండి, తినుబండారం అనుకోండి. ఈ తినుబండారంలో చాలా భాగము 2% పీపుల్ దగ్గరే ఉంటే మిగిలిన ఒక చిన్న భాగం మాత్రం 50% పీపుల్ దగ్గర ఉంది. చిన్న భాగమేమో 50% పీపుల్ దగ్గర ఉంది, పెద్ద భాగం ఫుడ్లో 2% పీపుల్ దగ్గర ఉంది. ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్నాం, చాలామంది మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ అంటారు. ఐ థింక్ మ్యాథ్స్ టాపర్స్ కూడా అంటారు అనుకో. వాళ్ళు ఇప్పుడు నాకు కామెంట్ బాక్స్లోకి వెళ్ళి వెంటనే ఒక క్వశ్చన్ అడుగుతారు, ఏమని? 50 + 2%, 52%, మిగిలిన 48% ఇది అంటే మనకు ఈ పిక్చర్లో అంత డీప్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది సోషల్ స్టడీస్, దీంట్లో మ్యాథ్స్ తీసుకుని రాద్దండి. ఇక్కడ మనకి ఏం చెప్తానంటే వరల్డ్స్ వెల్త్ ఓనర్డ్ బై ఫ్యూ. ప్రపంచ ఆస్తిలో చాలా భాగము తక్కువ ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ దగ్గర ఉంటే చాలా తక్కువ భాగము వెల్త్ అనేది ఎక్కువ మంది దగ్గర ఉంది. అర్థమవుతుందా? కంపారిజన్ అర్థమైందా? 100 కోట్ల ఆస్తి 2 పీపుల్ దగ్గర ఉంది, అదే 10 కోట్ల ఆస్తి 1,00,000 పీపుల్ దగ్గర ఉంది. అది మనకి ఈ పిక్చర్ ద్వారా అర్థమైంది. ఐ హోప్ ఈ వీడియోలో చెప్పిన ఎకానమిక్ డొమైన్లో వచ్చిన డెమోక్రసీ అవుట్కమ్స్ ఏదో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? అందరూ ఈ వీడియోని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఇట్ విల్ గివ్ మోటివేషన్ టు అస్ ఫర్ మోర్ వీడియోస్. ఓకేనా? స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ with Social Science channel.